कैमरा मैन थोड़ा साइड। अरे वामजी फ्लावर से भैया फ्लावर से चलो भैया जरा भैया पूरे डिस्टर्ब ना करो। अरे भाई अजय जी यस सर शुक्र सर चल ఇది ఎంపీ సార్ ఇంకా రెండు జామ్ అయింది వెహికల్ జామ్ అయింది कैमरा वाले को मीडिया थोड़ा जल्दी जल्दी चलो भैया पीछे चलो मीडिया सर नडोनी मीडिया सर तొందర కావాలి నడు అడదో సర్ జరుగు అందరూ కూర్చోవాలి అందరూ చైర్లు ఉన్నాయి అక్కడ కూర్చోవాలి దయచేసి మన క్లియర్ చేయండి వీళ్ళని క్లియర్ చేయండి అన్న మీరు అయితే జరగండి ప్లీజ్ భయ్ హటాదో మీడియా సర్ ప్లీజ్ మన ఫేవరెట్ పర్సన్ నేను హీరో అనను మన ఫేవరెట్ పర్సన్ హ్యూమన్ బీయింగ్ శ్రీ సోను సూద్ గారిని సాధారణంగా సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే సిద్ధు రెడ్డి అన్న ఈ స్కూల్ ఎంత అద్భుతంగా తీర్చిదిద్ది కార్పొరేట్ స్కూల్స్ ని తలదన్నేలాగా చేశారు. అన్నకి వీళ్ళ ఒక గ్రూప్ ఫోటో ముందుగా శ్రీశ్రీ గారు అంటారు అభాగ్యులుండని అనాథలుండని దేశాన్ని నేను చూడాలని. బహుశా ఇట్లాంటి వాళ్ళ కోసమే ఇప్పుడు రంజిత్ రెడ్డి గారు చేవెళ్ళ ఎంపీ వారిని సాధారణంగా సవినయంగా మీ అందరి చెప్పడం మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే ఎమ్మెల్యే రాజేంద్ర నగర్ టి ప్రకాష్ గౌడ్ గారు వచ్చుంటే వారిని కూడా వేదిక మీదకి సాధారణంగా సవినయంగా ఆహ్వానిస్తున్నాను. వీరందరికీ చప్పట్లతో మనం స్వాగతాన్ని తెలియజేసుకుందాము. ఉత్సవానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మన ప్రకాష్ గౌడ్ గారు, అదేవిధంగా గౌరవ ఎంపీ రంజిత్ రెడ్డి గారు నేటి సమావేశానికి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సమాజ సేవకుడు, అదేవిధంగా సినీ హీరో అయినటువంటి సోను సూద్ గారు, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ గారు, ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, స్థానిక కౌన్సిలర్
మేకల వెంకటేష్ గారు, అదేవిధంగా స్థానిక వైస్ చైర్మన్ గోపాల్ యాదవ్ గారు, స్థానిక చైర్మన్ మున్సిపల్ కౌన్సిలర్సు, అదేవిధంగా వారి యొక్క మాతృమూర్తి అయినటువంటి శ్రీమతి బుచ్చమ్మ గారు, ఇంకా స్థానిక కౌన్సిలర్లు, గ్రామ పెద్దలు, యువకులు, పత్రికా విలేకరులు, మీడియా సోదరులు, అదేవిధంగా స్థానిక గ్రామ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, స్థానిక ప్రధానోపాధ్యాయులు, వారి యొక్క సిబ్బంది, అదేవిధంగా బాలబాలికలందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. మరి ఈరోజు ఎంచుకున్నాం. మరి విద్యార్థుల సంఖ్య 130 మంది విద్యార్థులు, 3 ఉపాధ్యాయులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందిని గుర్తించి మరి సిద్ధులు మరి ప్రపంచాన్ని గడగడలాయించినటువంటి కోవిడ్ మహమ్మారిలో వారు మనం అందరం కూడా చూసాం, టీవీలలో పత్రికల్లో చూసాం. వారు చేసినటువంటి సేవలు చాలా అమోఘమైనటువంటి, వారి యొక్క సొంత నిధులతోని ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది పేషెంట్స్కు. అదేవిధంగా మరి అప్పుడు ఆ మహమ్మారిలో తిండి లేనటువంటి వారికి కూడా ఎంతో పారితోషికాన్ని ఇచ్చి వారిని ఆదుకున్నటువంటి వ్యక్తి మహానుభావుడని కూడా చెప్పవచ్చు. ఆ విధంగా మన ప్రాంతానికి రావడం. చేతుల మీదుగా ఒక్కసారి మీ ఇద్దరు సోను సార్ ప్లీజ్ ఎడ్యుకేషన్ ప్లీజ్ కమ్. పిల్లలు అందరికీ కూడా మీరిద్దరి చేతుల మీదుగా బ్యాగ్స్ ఇవ్వబోతున్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఇది సర్ప్రైజే. సెక్యూరిటీ ప్లీజ్ ప్రొటెక్ట్ చేయండి. ఒక 5 వరకు మాత్రమే ఇప్పుడు స్టేజ్ మీద ఇస్తారండి, మిగిలిన వాళ్ళకి కింద ఇస్తారు. టీచర్స్ ప్లీజ్ పిల్లల్ని చూసుకోండి. ఒక 5 మెంబర్స్ కి మాత్రమే ఇప్పుడు ఉంటుంది, మిగిలిన వారికి అంతా కూడా కింద ఎవరి బ్యాగ్స్ వాళ్ళకి ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఆర్గనైజ్ మీరు బ్యాగ్స్ తీసుకెళ్ళి కింద ఇవ్వండి పిల్లలకి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సోను సుజీ, థ్యాంక్ యూ సో మచ్. మిగిలిన పిల్లలందరికీ కూడా బ్యాగ్ inspiring us and you know Telugu is so close to me though I am from Punjab. हिंदी में बैठ रहे ठीक है. तो मैं वैसे पंजाब से हूँ बट मेरी वाइफ तेलुगु है और दिस इज ये मेरा एक बहुत स्पेशल कनेक्शन है. और मेरा करियर का जो शुरुआत हुआ, सबसे इम्पोर्टेंट फिल्म्स भी किया वो मैंने तेलुगु से ही सीखा. तेलुगु में ही मैंने एक्टिंग सीखा और बहुत समय तक मैं अपनी बॉलीवुड की फिल्म्स को मना कर देता था लेकिन तेलुगु के लिए यहाँ पर आके एक्टिंग करता था. सो मुझे बहुत सारे प्रोड्यूसर्स, डायरेक्टर्स बॉलीवुड में कहते थे अरे ये तुम्हारा हिंदी भाषा है, तुम उधर जाकर कई बार नेगेटिव रोल प्ले करते हो, इधर हीरो प्ले करते हो, उधर क्यों जाते हो. आई सेड देयर इज very special connection with Telugu I have. I don't know what, but it shows this. And I promise you today when I am here for this very special occasion, मैं इतना कहना चाहूँगा कि ये जो लोग हैं, ये जो स्कूल है, ये जो सेट है, ये किसी भी बॉलीवुड टॉलीवुड फिल्म से बहुत बड़ा है. very big. Any film जो 500 करोड़ का बिजनेस करे, 1000 करोड़ का बिजनेस करे, वो इस स्कूल के सामने, इस जेस्चर के सामने हमेशा छोटा ही रहेगा. सो दैट इज द पावर ऑफ गिविंग बैक टू द सोसाइटी. मुझे याद है कि जब मैं लोगों को हेल्प कर रहा था तब मैंने हमारे ब्रदर सिद्धू रेड्डी भाई के बारे में बहुत सुना था कि देयर इज दिस गाय हु इज हेल्पिंग सो मेनी पीपल, डूइंग सो मच ऑफ गुड टू द सोसाइटी. और आज जब सिद्धू रेड्डी भाई के इस कमाल के जेस्चर में यहाँ पे खड़ा हूँ, आई फील very honored. I remember my brother Indra Sena also had introduced me to Siddhu Reddy bhai, and he said that he is doing so much of good work. So just want to thank my brother Bhanu, Harish for making this happen. और मैं यही कहूँगा कि हमें
फिल्म्स चाहे कम बनानी चाहिए, स्कूल ज्यादा बनाने चाहिए। आप लोग भी चाहे यू कैन अडॉप्ट 1 स्टूडेंट 2 स्टूडेंट्स, जहाँ पे एवरी मंथ यू कैन कंट्रीब्यूट लिटिल बिट टू गिव सम एजुकेशन टू द स्टूडेंट्स। बुक दे सकते हैं, बैग्स दे सकते हैं, some kind of thing you can do for this school, and we can open many more schools. All मैं आज सर यहाँ पर बैठे हुए हैं, all I can say is sir, anywhere in आंध्रा, तेलंगाना, हैदराबाद, कहीं पे भी अगर आपको लगता है कि कुछ स्कूल्स हैं जिनको जरूरत है, सोनू सूद इज देयर। हम लोग जितने स्कूल चाहे उतने खोलेंगे सर। जस्ट अ फोन कॉल अवे, जस्ट कॉल मी एंड आई विल बी हियर। आई विल मेक श्योर दैट वी मेक मेनी मोर स्कूल्स, ताकि हमारे बच्चे और अच्छा एजुकेशन पढ़ सकें। Not even a single student in this state should stay away from education. We will try our best to give, and thank you so much for making this happen. And I promise you, next time again I come, we'll again open one more school here. Thank you so much. Thank you so much, sir. Thank you. And Sundarani bhai, something for you. This is a man. God bless you, man. Thank you so much. సిస్టర్స్ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ఈ స్కూల్ కట్టడానికి నాకు ప్రాబ్లం ఉందని చెప్పిన పిల్లలు, అంటే వాళ్ళ కోసం వచ్చిన నేను వాళ్ళందరికీ హాయ్. హలో తమ్ముళ్ళు చెల్లెలు, ఎలా ఉన్నారు? హాయ్. ఒకటే చెప్తున్నా, ఆదరించే మనసు ఉండాలి కానీ ఆస్తులే ఉండాల్సిన అవసరం లేదు. మనకు ఎంత ఉందని కాదు, ఎంతో కొంత చేస్తే సొసైటీకి చేస్తే ఆ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేను. నేను సోను సూద్ గారిని ముందు మూవీలో చూశాను, తర్వాత హీరోగా చూశాను. అది ఎలా అంటే అక్కడ చూపించాను, ఒక నడవని ఫ్లైట్ నడిపించాడు, కథలని బస్సులు కదిలించాడు, కథలని ట్రైన్ కదిలించాడు, ఎన్నో ఎయిర్పోర్ట్లు ఓపెన్ చేయించాడు, ప్రాణాలు ఎంతో మంది భగవంతుడు తీసుకుపోతుంటే ప్రాణాలను కాపాడాడు. అట్లాంటి సోను సూద్ గారు నాకు మదర్ తర్వాత నెక్స్ట్ ఇన్స్పిరేషన్, బెస్ట్ ఇన్స్పిరేషన్ సోను సూద్ గారు. నేను చేసిన ఈ చిన్న పని, మామూలు పని, ఈ చిన్న పని సోషల్ మీడియాలో చూసి వాళ్ళ టీముని నా దగ్గర పంపించి బాంబే పిలిపించుకొని మరి నేను అప్రిషియేట్ చేశాడు. అంటే ఎంత గొప్ప మనసుంటే అలా చేస్తాడు, అసలు నేను మాటల్లో చెప్పలేను. నన్ను అక్కడ కూర్చోబెట్టుకొని మరి తన మూవీ గురించి చెప్పడమే కాకుండా అక్కడ భోజనం కూడా చేయించి పంపించాడు. సో అది నేను మాటల్లో చెప్పలేను. చాలా అద్భుతంగా ఉన్నాడు, చాలా అద్భుతమైన మనసు. సో ఇట్లాంటి వాళ్ళు మనకు కావాలి. నాకు ఇంకొక మాట కూడా చెప్పాడు, ఈ తెలంగాణ స్టేట్లో ఉన్న ప్రతి గవర్నమెంట్ స్కూల్స్ కు కావాల్సింది, ప్లస్ ఇప్పుడు లేటెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఏదైనా బెడ్స్, బ్లాంకెట్స్ కావాలంటే కూడా చేస్తాను సిద్ధురెడ్డి, నువ్వేమైనా ఉంటే ముందటుండి చేయండి అని కూడా చెప్పాడు. అది కూడా తొందరలోనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. ఓపీ బోలితే నా ఓపీ గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ హాస్పిటల్ గా ఓపీ అది కూడా చెప్పాడు. అది కూడా తొందరలోనే స్టార్ట్ చేస్తున్నాము. मैं सर से भी बात वही कर रहा था कि तेलंगाना स्टेट में जितने भी गवर्नमेंट हॉस्पिटल्स हैं, कहीं पे भी आपके एरिया में, आपके गांव में, कहीं पर भी, सो मैं सर से बोल रहा था वी कैन गिव सोलर पैनल्स और एनी काइंड ऑफ इक्विपमेंट जो हॉस्पिटल्स में मिसिंग है, जिसमें बहुत समय से नहीं आया. सो आई वाज टेलिंग हिम, सर प्लीज लेट मी नो, आई विल मेक श्योर कि वो दिस मंथ इट गेट्स इट डिलीवर्ड सर. थैंक यू सो मच. ఇంకొక విషయం, సార్కు ఫ్లైట్ ఉంది, 2 o'clock ఉంది, టైం లేదు. మనం సార్కి సపోర్ట్ చేసి ఓపెనింగ్ చేసుకొని సార్ పంపిస్తాం. నాకు కూడా చాలా స్పీచ్ ఇవ్వాలని, చాలా చెప్పాలని ఉంది, బట్ సార్ 2 o'clock ఫ్లైట్ ఉంది, వెళ్ళిపోతాడు. కొంచెం ఆ ప్రోగ్రామ్ ఎన్సీసీ పిల్లలు ఒకసారి పైకి వస్తే సార్తో ఒక ఫోటో తీసుకుందాం. ఈ ఫోటో అయిపోయిన తర్వాత యూని సుదర్శన్ గారు స్పీచ్ ఇస్తారట. కొంచెం క్యూ న్యూస్ సుదర్శన్ గారు.